హలో అండి. నేను మీ కంచర్ల నాగరత్నం. సో, ఇక్కడ ఈరోజు చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇంట్రాడే ట్రేడింగ్‌లో మీరు గెలవాలంటే, రెగ్యులర్‌గా డబ్బులు సంపాదించాలి అంటే, మీలో ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? అవి 2. ఒక లక్షణం, మెయిన్ లక్షణం ఏంటంటే, ప్రాఫిట్ ఎప్పుడు గూడా ఎక్కువ సంపాదించాలి. వీలైనంత వరకు తీసుకోవాలి. లాస్ అనేది ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. సో, వోలటాలిటీ అనేది ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి ఐడియా బట్టి మీరిది తీసుకోవాలి 2 గూడా. మరీ ఎక్కువ ప్రాఫిట్ రావాలంటే అన్‌లిమిటెడ్ అయితే రాదు. బట్ ఆ రోజు ఎంత మాక్సిమం వస్తే అంత క్యాప్చర్ చేసుకోవచ్చు. అది ఎలా తీసుకోవాలి. అలానే స్టాప్ లాస్. మనం ఎంత లాస్‌లో మనం బయటకొచ్చేసేయాలి. సో, ఈ 2 గనక డిఫైన్ జేసుకోవాలి. అంటే మీరు ఫస్ట్ రూల్ ఏంటంటే ఎంత మాక్సిమం మీరు సంపాదించగలిగితే అంత ట్రై చేయాలి ఇంట్రాడేలో. వీలైనంత తక్కువ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. రూల్ నంబర్ 1. అండ్ రూల్ నంబర్ 2 ఏంటంటే మీరేదైతే రూల్స్ పెట్టుకుంటారో ఆ రూల్స్‌ని ఖచ్చితంగా ఎవ్రీ డే మీరు లాంగ్ టర్మ్ ఫాలో అవ్వాలి. అప్పుడే మీకు రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా లాంగ్ టర్మ్‌లో బాగుంటాయి. షార్ట్ టర్మ్‌లో వచ్చేటటువంటి రిజల్ట్స్ ఏదో ఒక రోజు లాస్ వచ్చింది, రెండో రోజు లాస్ వచ్చింది అని చెప్పేసి మీరు ట్రేడింగ్ ఆపకూడదు. మీరు ఆపకుండా ఉండడానికి నేను టెస్టింగ్ చేసి ఈ వెబ్‌సైట్‌లో మనకు ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ షార్ట్ స్ట్రాటజీ అనేది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌కి సంబంధించినటువంటి ఒక స్ట్రాటజీ. అది పొద్దున్నే 9:20కి మీరు గనక ఎంట్రీ టైమ్ అంటే మార్నింగ్ 9:20కి మీరు ట్రేడ్ చేసి, ఈవినింగ్ 15:10 అంటే 3 గంటల 10 నిమిషాలకు గనక మీరు మీ యొక్క ఇంట్రాడే ట్రేడింగ్‌ని క్లోజ్ చేసుకుంటే. సో, మీరిక్కడ చేస్తుంది ఏంటంటే ఒక కాల్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఆ రోజు మార్కెట్ ఎక్కడుంది అక్కడ కాల్ ఆప్షన్‌ని అమ్ముతారు. అలానే పుట్ ఆప్షన్ ఎక్కడుంటే అక్కడ అమ్మేస్తారు. దానికి ఒక టార్గెట్ పెట్టుకుంటారు 200 పాయింట్స్. అలానే స్టాప్ లాస్ ఒక 50 పాయింట్స్. ఇది బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తున్నాం ప్రెజెంట్. అది కూడా వీక్లీ ఎక్స్‌పైరీస్. ఇలాగా ఎవ్రీ వీక్ సంబంధించినటువంటి ఎక్స్‌పైరీస్ ఇవన్నీ ఉంటాయి ఆప్షన్స్‌లో. అలాగా ఒక పర్టిక్యులర్ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఆప్షన్స్ తెలిస్తే ఓకే. లేదంటే నో ప్రాబ్లమ్. జస్ట్ మీరు నంబర్స్ మీద కాన్సంట్రేట్ చేయండి. అంటే ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఆప్షన్సే కాదు. మీరు ఈక్విటీ చేసినా, ఎక్కడ చేసినా ఈ 2 రూల్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రూల్ ఈస్ స్టాప్ లాస్, టార్గెట్లు కరెక్ట్‌గా పెట్టుకోవడం. టార్గెట్ అనేది ఎప్పుడు కూడా హయ్యర్ రేషియోలో ఉండాలి కంపేర్ టు స్టాప్ లాస్. అలానే మీరేవైతే రూల్స్ అనుకుంటారో, ఇలా టెస్టింగ్ చేసి చాలా రోజులుగా పనిచేస్తుందని నమ్ముతారో, దాన్ని ఇంకా ఎక్కువ రోజులు వీలైనంత వరకు మనం ట్రేడింగ్ చేస్తూనే ఉండాలి ఎవ్రీ డే వితౌట్ ఎనీ బ్రేక్. అలాగే ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ అనేది 9:20కి ట్రేడ్ చేసి 15:10కి మనం క్లోజ్ చేయాలని అనుకుంటే రిజల్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి? సో, ఈ టెస్టింగ్ అనేది జనవరి 1, 2017 నుంచి లేటెస్ట్ డే వరకు కూడా వీళ్ళ దగ్గర ఉండేటటువంటి డేటా మీద మొత్తం కూడా అనాలిసిస్. ఇక్కడ మీరు చూస్తే డేటా ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఉందనేది ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఇదే టెస్టింగ్ ఇంట్రాడే టెస్టింగ్ గనక మనం చేస్తుంటే టోటల్ స్టాటిస్టిక్స్ అనేవి ఇలా ఉన్నాయి. 2017లో ఇదే స్ట్రాటజీ గనక మీరు చేస్తే మీకు సంవత్సరం మొత్తం మీద ఓన్లీ ఒక్క నెల మాత్రమే లాస్ ఉంది. మిగతా నెలలంతా కూడా ప్రాఫిట్. టోటల్‌గా మీకు సంవత్సరం చివరికి చూస్తే గనక 59,000 ప్రాఫిట్ ఉంది. అలానే 2018లో చూస్తే 92,000 చిల్లర. అలా 2019లో 2,34,000 చిల్లర. దెన్ 2020లో వచ్చేసరికి 1,52,000. 2021లో వచ్చేసరికి 83,000. అంటే ఓవరాల్‌గా మీరు ప్రాఫిట్‌నే చూస్తున్నారు. ఒక సంవత్సరానికి. కానీ మధ్య మధ్యలో ఇలాంటి లాసెస్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఇది కూడా మంత్‌కి టోటల్ అన్నమాట. మంత్‌లో జరిగినటువంటి ప్రతిరోజు ట్రేడింగ్ అనేది టోటల్‌గా లాస్‌లు, ప్రాఫిట్‌లు అన్నీ ఉంటాయి. అన్నీ ఓవరాల్‌గా యావరేజ్‌గా మీరు ప్రాఫిట్‌లో ఉంటున్నారు మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ గతగా మనం ఏదైతే 2017 నుంచి లేటెస్ట్ వాళ్ళ దగ్గర డేటా జులై వరకు ఉంది. జులై వరకు, ఆగస్ట్ వరకు మనం చూస్తే గనక టోటల్ డేటా మీద వీళ్ళిచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటంటే, ఈ స్ట్రాటజీని ఫాలో అయితే 6,23,000 చిల్లర సంపాదించారు. ఇక్కడ దీని యొక్క మండే ప్రాఫిట్ అంటే ఈ యొక్క డీటెయిల్స్‌ని మనం విడివిడిగా చూడొచ్చు. అంటే మనకి ఏ రోజు బాగా కలిసొస్తుంది? సో, స్టాక్ మార్కెట్‌లో ఈ పర్టిక్యులర్ స్ట్రాటజీకి ఏ డే ఫేవరెట్? సో, ఇక్కడ మీరు చూస్తే సోమవారం అనేది 1,33,000 అంటే ప్రతి సోమవారము ఓన్లీ సోమవారాలు మీరు ట్రేడ్ చేసినా సరే ఇదే స్ట్రాటజీని 1,33,000. అదే ఓన్లీ మంగళవారం చేస్తే 93,000. ఓన్లీ బుధవారం చేస్తే ఇలాగే. గురువారం మాత్రం చూడండి మార్కెట్ అనేది మీకు 1,75,000 ఇచ్చింది. ఎందుకు ఈ గురువారానికి అంత స్పెషాలిటీ అంటే
ఎక్స్పైరీ డే. సో వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి, ప్రీమియం ఎరోషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్రాఫిట్ అనేది అందుకే ఎక్కువగా ఉంది. సో జనరల్లీ యూ విల్ లుక్ ఇంటూ ఇట్. సో ఇది నెగ్లిజిబుల్, దీంట్లో ట్రేడింగ్ జరగదు, ఓన్లీ టెస్టింగ్ పర్పస్ ఎర్రర్. సో ఇక్కడ ఫ్రైడే 99,000. సో ఇక్కడ మనం ఒకటే గమనించాల్సింది ఏంటి, ఒక రూల్ అనేది మీరు పెట్టుకొని దాన్ని డైలీ గనక మీరు ఫాలో అయితే ఆ రూల్‌లో ఉండాల్సిన మెయిన్ మోటివ్ ప్రాఫిట్ అనేది ఎక్కువ, లాస్ అనేది తక్కువ. అలానే ఇదే పని ఎవ్రీ డే మిస్ అవ్వకుండా మీరు గనక లాంగ్ టర్మ్ ట్రేడ్ చేస్తే స్ట్రాటజీస్ విల్ గివ్ యూ మనీ. సో ఇక్కడ స్టాక్ మార్కెట్‌లో చాలామంది దే కంప్లెయిన్ అబౌట్ వి ఆర్ లూజింగ్. ఎందుకంటే వాళ్ళు ఒక సిస్టమ్‌ని ఫాలో అవ్వరు. ఈరోజు ఒకటి అనాలిసిస్ చేసుకొని ఒకటి ట్రై చేస్తారు. దానికి ప్రాఫిట్ ఎంత తీయాలనేది తెలీదు. లాస్‌లో వస్తే గనక ఎంత బయటకొచ్చేయాలని తెలీదు. సో దానివల్ల మనకి ప్రాస్పెక్ట్ థియరీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రాస్పెక్ట్ థియరీ మీద చదవండి. ప్రాస్పెక్ట్ థియరీలో ఇనర్షియల్ ఎఫెక్ట్స్ టు ఇన్వెస్టర్స్ అనేది చాలా డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అంటే ఒక ఇన్వెస్టర్ అనేది ఎందుకు నష్టపోతాడు? సో ట్రేడర్ అనే అతను ఎందుకు నష్టపోతాడు? వాళ్ళ ఆలోచన విధానమే వాళ్ళ యొక్క నష్టానికి కారణం కానీ స్టాక్ మార్కెట్ కాదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో ఇక్కడ మనం చూస్తే ఇది చాలా చిన్న విషయం. ఆప్షన్స్‌లో ఒక చిన్న స్ట్రాటజీ ఇది. ఇలా స్ట్రాటజీస్ చాలా ఉంటాయి. కాంబినేషన్స్ ఎన్నో ఉంటాయి. సో ఒక చిన్న స్ట్రాటజీ మీద ఒక చిన్న డిసిప్లైన్డ్‌గా చిన్న రూల్ ఫాలో అయితేనే మనం ఇక్కడ పాజిటివ్ చూస్తున్నాం. సో ఇలాంటి అనాలిసిస్ తెలుసుకొని అలానే మీరు ఇక్కడ డ్రా డౌన్ చూస్తే 2017 నుంచి కూడా ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో కూడా మనం చూసినా మాక్సిమం డ్రా డౌన్ అనేది ఇక్కడ మనం 9,998గా చూస్తున్నాం. అండ్ ఇక్కడ మీకు డీటెయిల్డ్‌గా ఏ రోజు ఎంత, 6 జనవరి రోజున ఎంత, నెక్స్ట్ డే ఎంత, ఇట్లాగా మీకు శుక్రవారం ఎలా ఉంది, ప్రతి శుక్రవారాన్ని మీకు ఇక్కడ సెపరేట్‌గా శుక్రవారాలు అన్నీ కలిపి నెట్ ప్రాఫిట్ అనేది ఏదైతే చెప్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా ఇచ్చేశారు. మీకు ఒకవేళ డే వైస్‌గా కాదు, ఎక్స్‌పైరీ వైస్‌గా కావాలి. అంటే ప్రతిరోజు డేట్ అనేది ఏ డేకి ఆ డే కావాలని అనుకుంటే ఇక్కడ మీకు డే వైస్ స్టాటిస్టిక్స్ కూడా వస్తాయి. అండ్ మాక్సిమం డ్రా డౌన్ మీరు ఏదైనా వారానికి సంబంధించి కాకుండా గురువారం ఎలా ఉంది లాస్, మాక్సిమం లాస్ ఎంతొచ్చింది, సోమవారాలు ఓన్లీ ట్రేడ్ చేస్తే లాస్ ఎంతొచ్చింది, అలా కాకుండా ఓవరాల్‌గా మీరు చూస్తే గనక డ్రా డౌన్ అనేది కొంత చేంజ్ ఉంది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ హియర్ మాక్సిమం ఈ స్ట్రాటజీ వాడితే ఈ ఓవరాల్ స్టాటిస్టిక్స్ మారవు. ఎందుకంటే మనం ఇందాక గురువారాలు ఏ వారం బట్టి సెపరేట్ చేసి చూసుకున్నాం. ఇక్కడ మంత్‌కి టోటల్ అనేది ఎలాగో అలానే ఉంటది. ఏ వారానికి ఆ వారం అంటే ఒక వారంలో మీరు ప్రాఫిట్ ఉండొచ్చు, ఒక వారం మొత్తానికి లాస్ ఉండొచ్చు. కానీ మంత్ మొత్తానికైతే మీకు మాక్సిమం ప్రాఫిట్సే ఉన్నాయి. సో అలాగా ఏ వారానికి కాకుండా ఓవరాల్‌గా మాక్సిమం డ్రా డౌన్స్ మీరు చూస్తే గనక 13,000 ఇక్కడ లాస్ చూపిస్తుంది. అంటే ఈ కాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయంటే మీరు ఒక రోజు ప్రాఫిట్ ఉంటది, నెక్స్ట్ డే లాస్ ఉంటది, మళ్ళీ ప్రాఫిట్ ఉంటది, మళ్ళీ లాస్ ఉంటది. ఇలాగ ఓవరాల్‌గా యావరేజ్‌గా మీ డబ్బులు తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. అలా పెరుగుతూ, తగ్గుతూ ఉండే ప్రాసెస్‌లో ఇలాంటి స్టాటిస్టిక్స్ మాక్సిమం ఎక్కడ తగ్గింది, ఏంటి అనేది మీకు డీటెయిల్స్ వస్తాయి. అలానే 2017లో జనవరి మొదటి వారంలో జరిగినటువంటి ట్రేడింగ్, అలాగ ఎవ్రీ వీక్ మీకు టోటల్ స్టాటిస్టిక్స్‌తో సహా మీకిక్కడ చూపిస్తూ ప్రతీదీ డీటెయిల్డ్‌గా స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసి ఆల్ ద పారామీటర్స్ ట్రేడింగ్ చేసినప్పుడు మీకొచ్చినటువంటి ఎవ్రీ సర్టెన్ డీటెయిల్ అనేది ఇక్కడ ఉంది. సో మీకు ఈ రిపోర్ట్స్ కావాలంటే 9985971999 ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. 9985971999. సో రిపోర్ట్స్ అనేవి మేము వాట్సాప్‌లో షేర్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఈ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసుకొని సేమ్ టెస్టింగ్ అనేది మీరు చేయొచ్చు. ఇంకా ఇలాంటివి డిఫరెంట్ ఉన్నాయి, టెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఇది కొంచెం టెస్టింగ్ అనేది కాస్ట్‌లీ అవుతది. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్ వాట్సాప్ చేయండి. థాంక్ యూ అండి. సో ఆ 2 రూల్స్ మాత్రం పాటించండి. స్టాక్ మార్కెట్‌లో మీరు ట్రేడర్ అయితే గనక ఎవ్రీ డే చేసే యాక్టివిటీ వితౌట్ ఫెయిల్యూర్ యూ హావ్ టు ప్రొసీడ్. ఎవ్రీ డే అదే రిపీట్ చేయాలి. అలానే ఎప్పుడు కూడా టార్గెట్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే డిస్పోజిషన్ ఎఫెక్ట్ వల్ల బాధపడుతూ ఉంటారు. అంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు తక్కువలో బయటకొచ్చేస్తారు. లాస్ వస్తే గనక ఎంత లాస్ వస్తున్నా ఉంటారు. దీని వల్లనే మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఎవరైతే లాస్ అవుతుంటారో వాళ్ళలో 90% ఈ డిస్పోజిషన్ ఎఫెక్ట్ వల్ల బాధపడుతూ ఈ థాట్ ప్రాసెస్‌లో ఉండే ప్రాబ్లమ్ వల్ల లాసెస్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు. థాంక్ యూ అండి.